చూశారా పుత్రులారా, ఎంత సుందరముగానున్నదో ఈ పృథ్వీ. అవును పితాశ్రీ, ఎంతో అందముగా ఉన్నవి ఇతర వృక్షములు, పర్వతములు, నదులు, ఇంకా సరస్సులు. ఇవన్నీ చూచినంత మనసు ప్రసన్నమైనది. మనసు ఇంకా ఎక్కువ ప్రసన్నమగును. వీటన్నిటి మీద మనం అధికారం పొందినప్పుడు. మన అధికారము వచ్చునా? అవును, కొలది సమయము పిమ్మట ఇవన్నీ మన అధికారంలో ఉండగలవు. ఇది ఎలా జరుగును పితాశ్రీ? ధైర్యం వహించు పుత్ర. ఈ సమయాన పృథ్వీపై ఎవరి అధికారం ఉన్నా కూడా మనం వారిని నాశనం చేసి పృథ్వీ పైన మన అధికారం నెలకొల్పుదాము. పైన ఏమి చూస్తున్నారు పితాశ్రీ? అక్కడ మన కొరకు ఏమైనా ఉన్నదా? అవును, అక్కడైతే ఇక్కడ కన్నా అధికముగానున్నది. ఆకాశము పైన అంతరిక్షమునందు స్వర్గలోకమున్నది. స్వర్గలోకము. స్వర్గలోకమా? అవును, అక్కడ దేవతల నివాసం ఉన్నది. ఆ దేవతల స్వామి అయిన ఇంద్రుడు తన మహారాణి శచితో పాటు స్వర్గ సుఖాలు అనుభవిస్తున్నాడు. అయితే ఇక ఆ స్వర్గము మనదే అగునా? అవును, ఆ సుందర అద్భుత స్వర్గలోకముపై కూడా కొంతకాలము పిమ్మట మన అధికారం ఉండును. మనం మన బాహుబలముతో దేవతలను అంతమొందించి స్వర్గలోకముపై మన అధికారము స్థాపించదము. మన అధికారము స్థాపించదము. ధన్యుడిని పరమశివ, ధన్యుడిని శివశంకర, తమరు నా ప్రార్థనని సార్థకము చేసినారు. స్వామి, స్వామి, తమరు రాక్షసుల ఈ భయంకర అట్టహాసములు వినుచున్నారా? శుక్రాచార్యుని కాంక్ష పరిపూర్ణమైనది. ఈ భయానక అట్టహాసమును ఆకాశమును చీల్చివేయుచున్నవి. అవును దేవి, ఈ ముగ్గురు మహాదానవులు పాతాళము నుండి బయటకు వచ్చి పృథ్వీపైన ప్రత్యక్షమైనారు. ఇవి వారి అట్టహాసములే దేవి. అంటే ఇప్పుడు మరలా పృథ్వీ స్వర్గలోకములందు ఈ దానవుల అత్యాచారములు ఆరంభమగునా? మరలా అశాంతి వ్యాపించునా? ఇక మరలా అదే దేవదానవ యుద్ధము ప్రారంభమగునా? పృథ్వీలోకమందలి మానవులు పీడించబడుదురా? తమరు చూచుతూందురా? దేవి, శుక్రాచార్యుని తర్కము సరి అయినదే. దానవులు కూడా సృష్టిలోని అభిన్న అంగములు. దానవుల ఉత్కర్ష సృష్టి నియమములను అనుసరించియే జరుగుతున్నది. ఇక వీరెప్పుడైనా హద్దులను ఉల్లంఘించినచో దండనను అనుభవించదు. ఈ సంకేతమును మేము ముందుగానే ఇచ్చి ఉన్నాం. దానవ వీరులారా, మేము దైత్య గురువు శుక్రాచార్యులం. మేము మిమ్మల్ని చూసి అతి ప్రసన్నులమైనాము. రండి, మా ఆశ్రమమునకు రండి. మేము మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాము. శుక్రాచార్యులా? దైత్య గురువు శుక్రాచార్యులా? పాతాళ లోకమందు మేము వీరిని అనేక మార్లు దర్శించుకుని ఉన్నాము. దానవరాజా ధను, రా, నీ పుత్రులను తీసుకుని మా ఆశ్రమమునకు రా. పృథ్వీలోకమునకు మీకు స్వాగతము. మేము వస్తున్నాము, వస్తున్నాము మేము. ప్రణామం దైత్య గురు. ప్రణామం దైత్య గురు. శుభం భవతు. రండి దానవ వీరులారా, మిమ్మల్ని చూసి మా మనసు హర్షోల్లాసములతో పొంగుచున్నది. మేము తమరి దర్శనము పొంది ప్రసన్నులమైనాము దైత్య గురు. ఇది ఎంతయు పరమేశ్వరుని కృపయే.
వారి కృప వలననే మీరు పృథ్వీపైన ప్రత్యక్షమైనారు. కనుక మీరు వారి ఆదేశాన్ని పాటించవలసి ఉన్నది. ఆదేశమా? ఎట్టి ఆదేశము దైత్యగురు? మీరు మీ హద్దులలోనే ఉండాలి. మీరు పృథ్వీలోకమందు ఏ ప్రకారమైన అత్యాచారమును చెయ్యరాదు. మీ కృత్యములతో ఎవరికీ కష్టమును కలగజెయ్యరాదు. మీరు నవ్వుతున్నారెందుకు? తమరు సింహముతో మాంసము తినకు, గడ్డి తిను అనినచో వినడి వారు అది విని నవ్వకుండా ఉందురా? హద్దులలోనే ఉండుట, అత్యాచారము చేయకుండుట, కష్టమును కలిగించకుండుట, హిట్టి కృత్యములన్నీయు మానవులకి దేవతల కొరకే, దానవుల కొరకు కాదు. దానవులు కూడా ఇక ఇవే కృత్యములు చేసిన దేవతలకి దానవులకి మధ్య ఇక అంతరమేమియుండును? దానవులు తమ నామమును సార్థకము చేసుకొనుటకు హద్దులను దాటుటయు, అత్యాచారము, కష్టమును కలిగించే కృత్యములు చేసి తీరవలసినదే దైత్యగురు. అంటే ఇవన్నీ చేయుటకే మీరు పృథ్వీపైన ప్రత్యక్షమైనారా? తమరు దైత్య గురువు అయ్యుండి ఇది తెలుసుకోలేకపోయారా? మేము పృథ్వీ స్వర్గముల పైన ఏకఛత్ర దానవ సామ్రాజ్య స్థాపన చేయుటకే పాతాళము నుండి పృథ్వీపై ప్రత్యక్షమయ్యాము. చూడు దానవరాజా, నువ్వు ఏమి చేసినను హద్దులను మీరి చెయ్యరాదు. మా దానవులు ఎట్టి హద్దులను సమ్మతించరు. మేము మా దానవ శక్తితో పృథ్వీ స్వర్గములపై మా అధికారమును స్థాపిస్తాము. మా ఆహ్వాన మాత్రమున పాతాళములోని దానవ సేన పృథ్వీని చీల్చుకుని ఇక్కడికి రాగలదు. ఇప్పుడు తమరే చూడండి దైత్యగురు, మేము ఏమి చేసేదమో. వీరు పరమశివుల ఆదేశమును ఉల్లంఘించుటకే సంసిద్ధులైనారు. ఇక ఇట్టి స్థితి యందు నీవేమగుదవు శుక్రాచార్య? నా ప్రార్థన, ఆశ్వాసన అంతయు వ్యర్థమగునా? కనులు తెరవండి పరమపిత, కనులు తెరవండి. తమరి కనులు శీఘ్రమే తెరవండి పరమపిత. నారద, నువ్వు ఆ ముగ్గురు దానవుల భయంకర అట్టహాసముతో భయభీతుడవై పారిపోయి వచ్చినావా? కాని నారద, భయభీతుడు కావలసిన ఆవశ్యకతయే లేదు. ఈ మారు దానవుల పథకము శీఘ్రముగా సరళముగా ఫలించబోదు. కానీ బ్రహ్మదేవా, రక్షించండి పరమపిత, మమ్ము రక్షించండి, మమ్ము రక్షించండి. దానవుల ఆది పురుషుడు ధనువు పాతాళ లోకము నుండి తన పుత్రుల సహితంగా స్వర్గము వైపునకు వస్తూ ఉన్నాడు. స్వర్గము పైన సంకట ఛాయలు ఆవరించసాగాయి పరమపిత. మమ్మల్ని రక్షించండి పరమపిత, రక్షించండి. ఆ దానవుల అట్టహాసము మహాభయంకరముగానున్నది బ్రహ్మదేవా. ఆ అట్టహాసములతో ఆకాశము బ్రద్దలైపోతున్నది. వారి అట్టహాసమే అంత భయంకరమైన వారింకెంత భయానకముగా ఉందిరో. ఈ విపత్తు నుండి మమ్ము రక్షించండి పరమపిత. దేవేంద్ర, ఏ కొంచెము విపత్తు వచ్చినా నీవు పరుగు పరుగున మా వద్దకు వచ్చేదవు. మేమెప్పటిదాకా మిమ్మల్ని రక్షించదము. మిమ్మల్ని మీరు రక్షించుకొనలేరా? మీకు మీ శక్తుల పైన నమ్మకం లేకపోవటం మాకు దుఃఖము కలిగిస్తున్నది. దేవేంద్ర, పరమపిత బ్రహ్మదేవులు ఇప్పుడిప్పుడే నాకు చెప్పినారు. ఈ మారు దానవుల పథకము శీఘ్రమే సఫలము కాజాలదని. అందుచే ధను ఇంకా రంభకరంబులు స్వర్గము చేరుటకు పూర్వమే మీరచ్చటికి చేరి వారిని ఎదుర్కొనండి. తమరు ఆలసించక స్వర్గమునకు చేరండి. పాతాళ సేన ప్రత్యక్షమగుగాక. దానవరాజు ధనుకి జయము జయము జయము
ధనుకి దానవ వీరులు రంభ కరంబులకి వరుణదేవ, అగ్నిదేవ, వాయుదేవ, తమ తమ దివ్య శక్తులతో ఈ దుష్టదానవులని నాశనము చేయండి. వీరికి స్వర్గము సమీపమునకు వచ్చే అవకాశము కూడా రానియవద్దు. దానవరాజా ధను, ఇది నీ మేలుకే. నీవు నీ పుత్రులను తీసుకొని పాతాళలోకమునకు తిరిగి వెళ్ళిపో. లేదు, ముందుకు వచ్చిన అసురులు ఎప్పుడు వెనుతిరిగి వెళ్ళిపోరు. వారు ముందుకు సాగిపోయి శత్రువుల శిరములను తుంచి వేసెదరు. అహంకారముతో కనులు మూసుకుపోయినప్పుడు వారికి తమ మృత్యువు కూడా ఎన్నడూ కనిపించదు. నేను నీ కరవాలానికి సమాధానం కరవాలముతోనే ఇచ్చదను. పితాశ్రీ, 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 కన్నులు తెరవండి పితాశ్రీ, 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 కన్నులు తెరవండి. లేవండి పితాశ్రీ, కన్నులు తెరవండి పితాశ్రీ, పితాశ్రీ, లేవండి, లేవండి, లేవండి పితాశ్రీ, కన్నులు తెరవండి తెరవండి పితాశ్రీ, పితాశ్రీ. లేవండి, కన్నులు తెరవండి పితాశ్రీ. దేవతలు మనల్ని పరాజితులు చేసినారు పితాశ్రీ. పితాశ్రీ, కన్నులు తెరవండి. పితా ధను, కన్నులు తెరవండి. పితాశ్రీ, 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 రంభ, ఆ పితాశ్రీ, రంభ, చెప్పండి పితాశ్రీ. దైత్య గురువు శుక్రాచార్యుని మాటని వినకుండా మనము ఎంతో తప్పు చేశాము. ఇప్పుడు మనము శివ భగవానుని కోపమునకు పాత్రులమైనాము.
వినండి. వరాల శక్తులను పొందకుండా ఎన్నడూ మీరిరువురు స్వర్గలోకము పైన ఆక్రమణ చేయకండి. రంభా, చెప్పండి పితాశ్రీ, ఏం చెబుదాం అనుకుంటున్నారు? ముందు మీరు వన ప్రదేశమందు దేవశత్రువులైన యక్షుల సహాయముతో మన దానవ సామ్రాజ్యమును స్థాపన చేయండి. అటు పిమ్మట దైత్య గురువు శుక్రాచార్యుని ఉపదేశము పొంది తపస్సు చేసి మీ శక్తులను ఏకత్రితం చేయండి. పాతాళలోక దానవ శక్తి ఇప్పుడు సమాప్తమైపోయినది. ఇప్పుడు మీరు మీ శక్తులపైనే ఆధార పడవలసి ఉంది. ఇంకా మీరు ఇంకా 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 పితాశ్రీ, 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 పితాశ్రీ! పితాశ్రీ, మేము తమరి ఇచ్చని అవశ్యం పూర్తి చేసేదము. మేము ప్రతిజ్ఞ చేయుచున్నాము, తమరి ఆదేశమును మేము పాటించదము. ఓ మహేశ్వర, నేను సర్వ విధాలా నిర్దోషిని. నేను దానవులను నిరుత్సాహపరిచినాను. నేను వారిని తమ హద్దులలో ఉండమని చెప్పి ఉన్నాను. కానీ దైత్యగురు, 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 మమ్మల్ని క్షమించండి. దైత్యగురు, మమ్మల్ని క్షమించండి. దైత్యగురు, మాకు క్షమాభిక్షనీయండి. దైత్యగురు, తమరి ఆదేశమును అవహేళన చేసి మేము భయానక పొరపాటు చేసినాము. దేవతలు మా పితరుని వధించి వేసినారు. మా దానవ సేనని భస్మము చేసేశారు. దైత్యగురు, ఇప్పుడు తమరే మాకు మార్గదర్శన చేయండి. దానవ సామ్రాజ్య స్థాపనకై మాకు సహాయం చేయండి. మమ్మల్ని క్షమించండి దైత్యగురు, దైత్యగురు, క్షమించండి. మేము మీ ఆజ్ఞని పాటించక దేవతలపైన ఆక్రమణ చేసినాము. చివరకు మేము పరాజయము పాలు కావలసి వచ్చినది. దేవతలచే పరాజితులై మీరు దానవ జాతినే కాదు, మమ్ములను అవమానపరిచినారు. మన ఆరాధ్యుడైన శివుణ్ణి క్రోధితులు చేసినారు. ఇక దానవ జాతి ఉత్కర్ష అత్యంత కఠినం. దైత్యగురు, మా పితరుడు ధను ప్రాణములు త్యజించడానికి ముందు మాకు ఆదేశమునిచ్చినారు. దేవశత్రువులైన యక్షుల సహాయము తీసుకుని మేము వనప్రదేశమందు దానవ సామ్రాజ్యంను స్థాపించవచ్చునని. దయచేసి చెప్పండి, ఈ యక్షులు ఎచ్చట దొరికెదరో? తమరు మౌనంగా ఉన్నారే? యక్షులు సదా దేవతల అధీనములో ఉంటూ ఉన్నారు. వారు ఎప్పుడు దేవతల శత్రువులైనారో మాకు తెలియదు. ఇక ధనుకి విషయం ఎట్లా తెలిసినది? మా పితరుడు ధను ఎప్పుడూ మాకు నిరాధారమైన సూచనలు ఇచ్చి ఉండరు దైత్యగురు. ఆయనచో బహుశా అహంకారి ఇంద్రుడు యక్షులను అవమానపరిచి స్వర్గము నుండి బహిష్కృతులను చేసి ఉండును. ఇప్పుడు వారు పృథ్వీలోకమున వనములందు నివసించుచూ ఉన్నారు. అయిన వారు మాకు మనమందే కలియగలరు. ఓ ధనుపుత్రులారా, యక్షులు తమ సంగీత విద్యతో అనేక మహిమాన్విత సిద్ధులను పొందుతారు. మీరు వారి సహకారముతో అవశ్యము దానవ సామ్రాజ్యమును స్థాపించగలుగుతారు. మా ఆశీర్వాదం మీకు తోడుండును.
దైత్యగురు శుక్రాచార్యునికి జయము. దైత్యగురు శుక్రాచార్యునికి జయము. ఓం నమః శివాయ. ఓ యక్షగణములారా, మీరందరూ ఎతటనున్నారు. కృపతో బయటకు వచ్చి మా వినతిని వినండి. ఓ యక్షగణములారా, మేము కూడా మీ మాదిరే దేవశత్రువులము. రండి, మేము మీరు కలిసి ఒకటిగా అయ్యదము. ఆ వెంటనే మనం దేవతలపై ప్రతీకారము తీర్చుకొనేదము. ప్రత్యక్షమవ్వండి యక్షులారా. దానవీరులైన రంభకరంబులారా, నేను యక్షరాజైన సంవరణను. మీ పిలుపు విని మేమందరము ఇచ్చటకు వచ్చినాము. మీరు దేవశత్రువులమన్న మాట మాకు చెప్పి మీరిరువురు మమ్మల్ని వచ్చేటట్లు చేసినారు. చెప్పండి, ఏమి చేయవలెను? యక్షరాజు సంహరణ, మేము మీ సహాయం కోరుతున్నాము. దుష్ట ఇంద్రుడు మా పితరుడు ధనుని వధించినాడు. దేవతలు మా దానవసేనను కాల్చి భస్మము చేసినారు. మేము దేవతలపై ప్రతీకారము తీర్చుకొనవలే. మీరు సహాయం చేసిన అప్పుడే ఇది సంభవం అవగలదు. దానవ సామ్రాజ్యము స్థాపించినప్పుడే మేము మా ధ్యేయమందు సఫలత నొందగలము. నా యోచనేమన మనమందరము కలిసి దేవతలపై మన అవమానమునకు ప్రతీకారము అవశ్యము తీర్చుకొనగలము. మా పితరుడు ధను కూడా మరణించుటకు ముందు మాకిదియే చెప్పినారు. సరిగానే చెప్పినారు వారు. ఇప్పుడు నేను అదే అంటాను. దానవ సామ్రాజ్య స్థాపన యందు మేము మీ ఇరువురకు మా పూర్ణ సహకారముని ఇయ్యగలము. ప్రియ యక్షులారా, ఇదే మనకి ఎంతో మంచి అవకాశము. మన అన్య యక్షగణములు వాద్యములు శస్త్రములతో పాటుగా దాగి ఉన్నారు. వారికి కూడా తెలియజేయండి. మనము రంభకరంబులకి సహాయము చేసి మన ధ్యేయమును నెరవేర్చుకునవచ్చును. అందుచేత మనమందరము వీరికి సహాయము చేయవలెను. అవశ్యము చేసేదము. అవును, వీరికి సహాయం చేసేదేమో. యక్షరాజు సంహరునికి జయము. దానవరంభ కరములకు జయము. దానవరంభ కరములకు జయము. అసురరాజులు మహాబలులు రంభకరంబులకి జయము. అసురరాజులు మహాబలులు రంభకరంబులకి జయము. దానవరాజా, తపస్సుతో ప్రాప్తించే శక్తి లేకుండా దేవతలను పరాజితులను చేయుట కుదరదు. అందుచేత మరు అనుకూల సమయము చూసుకుని తపస్సుని ఆరంభించండి. మేము మీ ఆదేశము అవశ్యము పాటించదము యక్షరాజా. అవశ్యము చేసేదము. ప్రణామము ప్రభు. దేవి పార్వతి ఎక్కడ నంది? పార్వతీమాత ధ్యాన సమాధిలో లీనమై ఉన్నారు ప్రభు. ఎవరిని ధ్యానం చేస్తున్నావు దేవి? మేము నీ సమ్ముఖమననే ఉన్నాము. కళ్ళు తెరవండి మాత, స్వయంగా శివశంకర్లే విచ్చేసినారు. పతి పరమేశ్వరాయ నమో నమః. దేవి, ఆశ్చర్యం, నేడు నీవు మాకు దర్శనమే ఇయ్యలేదు. నీకై ప్రతీక్ష చేయుచు మా సహనము సన్నగిలిన పిమ్మట మేమే స్వయముగా ఇక్కడకు వచ్చుటకు వివసులమైనాము. తమరు నన్ను సిగ్గుపడేలా చేయకండి స్వామి. నేను తమ దర్శనమునకు రాలేకపోతిని, అందులకు క్షమించ ప్రార్థన. నేను రాలేకపోవుటకు కారణము నా ఉద్విగ్నత. అటుల ఉద్విగ్నురాలవుటకు కారణమేమిటి దేవి? అది కూడా తమరికి తెలియందేమీ కాదు. దానవుల ఉత్కర్ష స్పష్టముగా కానవచ్చుచున్నది. అందులకే నా శక్తిపై ధ్యానము కేంద్రీకరించినాను. తమరి ఆజ్ఞ కూడా మరి ఇదే కదా. అంతే, అందువలననే తమరి దర్శనమునకు రాలేకపోతిని. దానవుల విషయము గురించి
నీవు ఎక్కువ చింతించవలసిన ఆవశ్యకతయే లేదు. దేవ, దానవ లేదంటే మానవుల ఉత్కర్ష లేదా పతనము, సృష్టి యొక్క విధానము, ఇంకా వారి సత్కర్మలు దుష్కర్మలను అనుసరించియే జరుగును. స్వామి, నేను మీకు ముందుగానే చెప్పి ఉంటిని, ఇప్పుడు చెబుతున్నాను. తమరు దానవుల యొక్క ఉత్కర్షను ప్రోత్సహించకుండా ఉండవలసినది. తమరు దైత్యగురు శుక్రాచార్యుని ఇచ్ఛను పూర్తి చేయ ఆశ్వాసనము ఆశీర్వాదం ఇచ్చినారు. అప్పటి నుండే దానవుల దుశ్చర్యలు ఆరంభమైనవి. ఇప్పుడు వారిని ఆపుట కఠినము. కాలగతిని ఆపుట కఠినమే కాదు, అసంభవము దేవి. కనుక ఈ విషయంపై చర్చ వ్యర్థము. నీ మనము శాంతపడిన పిదప ఇక్కడి నుండి రమ్ము. కానీ దానవుల విషయమై ఎట్టి చర్చ చేయుటకు మాకు ఇష్టము లేదు. నారాయణ నారాయణ. ఓం నమః శివాయ. పరమశివ, తమరి అనుజ్ఞ అయితే నేను ఒకటి నివేదించుకుంటాను. అవశ్యం. కానీ జ్ఞప్తికుంచుకో, నీవు చేయబోవు నివేదన దానవులకు సంబంధించినది కాకూడదు. అంటే ఈ సమయమున నీ వద్ద నివేదన చేయుటకు దానవుల విషయము తప్ప అన్య విషయమేదీ లేదు. మంచిదే చేశావు నారద. నీవు దానవుల విషయమై ఎలాంటి ప్రశ్నని అడుగలేదు. దానికి సమాధానమియ్య మాకిష్టము లేదు. నా ప్రశ్న వారి విషయమై కానే కాదు, మీరు అనుకున్నట్లు కానే కాదు. అయితే మరి నీ ప్రశ్న ఎవరి గురించి? నేను దైత్య గురువు శుక్రాచార్యునికి సంబంధించి తెలుసుకొని కోరుతున్నాను. నారద, ఈ జగతియందు ఎప్పుడైనా చతురతకి పోటీ జరిగిన ఎడల ఇక ఆ పోటీలో నువ్వే ప్రథముడిగా వచ్చేదవు. ఎందుకు ప్రభు, ఎందుకు? తమరు అలా ఎందుకు అనుచున్నారు? నీ చతురతను లీలను చూసియే అనుచున్నాను. నీవు దైత్యగురువు శుక్రాచార్యుని విషయమై తెలుసుకొన గోరితివి. మరి దైత్యగురువు గురించి చర్చించిన దైత్యుల గురించి చర్చ జరుగుదా? అవశ్యము జరుగును. అటులా జరగకపోవుట అసంభవము కదా. ఇక మేము చెప్పేది విను. నీవు ఎంతటి చతురతను చూపించినను మేము చెప్పకూడదనుకున్నది మేము చెప్పము. కానీ ప్రభు, ఒకవేళ నీ ఉత్సుకత కొద్దీ నువ్వు శుక్రాచార్యుడు లేదా రంభకరంబుల వద్దకు వెడితే వాళ్ళకు అవశ్యం ఇది తెలియచేయి. దానవుల వంశవృద్ధి జరగాలి అంటే కనుక వారు తపస్సు చేసినట్లయినా బ్రహ్మదేవుని నుంచి ప్రత్యేక వరములు పొందగలరు అని. ఓం నమః శివాయ. మహాబలులు, దానవ వీరులు, రంభకరంబలికి జయము. మహాబలులు, దానవ వీరులు, రంభకరంబలికి జయము. నా వీర సైనికులారా, వన సామ్రాజ్యము పైన అధికారము చేపట్టి మేము విశాల దానవసేనని ఏకం చేసినాము. ఇప్పుడు మేము సంపూర్ణ పృథ్వీ పైన దానవ సామ్రాజ్యమును స్థాపించెదము. ఇక మన యక్షమిత్రుల సహాయముతో మనకి ఎంతో ఘోర శత్రువైన మా పితరులను హతమార్చినట్టి స్వర్గాధిపతి ఇంద్రుని పైన ఆక్రమణ చేసి స్వర్గలోకమందు దానవుల విజయకేతనము ఎగురవేసెదము. దైత్యగురు శుక్రాచార్యునికి జయము. రంభకరంబులారా, మీరు దానవ సామ్రాజ్యమును స్థాపించ నిశ్చయించుకున్నారు. అందుకు మేము అభినందిస్తున్నాము. మీ సాహసమునకు కూడా మేము అభినందిస్తున్నాము. మీరు స్వర్గమును కూడా ఆక్రమించుకుని నిశ్చయించుకున్నారు. కానీ జాగ్రత్త, స్వర్గాన్ని ఆక్రమించి అధికారం పొందే ముందు మీరు అపూర్వ శక్తులను సంపాదించుకొనవలేను. అట్లు కానిచ్చు మీ పితరుడు ధను చేసిన పొరపాటు మీరు కూడా చేయగలరు. వద్దు, అటుల ఎప్పటికీ జరుగరాదు. గొప్ప శక్తిని పొందకుండా
మీ పితరుడు ధను స్వర్గమును ఆక్రమించి పరాజయుడై మృత్యుముఖానికి చేరినాడు. మీరు వట్టి పొరపాటును చెయ్యవద్దు రంభకరంబులారా. లేదు దైత్యగురు, లేదు. అటుల జరుగదు. తమరి ఆజ్ఞని ఆదేశములను ఉల్లంఘించి మా పితరుడు ధను అనుభవించిన పరిణామమును మేము చూచి ఉన్నాము. ఇక మేము ముందు కన్నా అధిక సచేతనులై సావధానముతో ఇంకా ఎంతో శక్తి సంపన్నులమైనాము. ఇప్పుడు మాకు మా శక్తి పైన విశ్వాసము పెరుగుచున్నది. యక్షరాజు సహకారము పైన మాకు విశ్వాసం ఉన్నది. రంభా కరంబ, చెప్పండి దైత్యగురు. మీరు యక్షుల శక్తి మిత్రత్వము పైన అధికముగా విశ్వాసం నుంచుకునరాదు. అటులో ఎందుకు దైత్యగురు? సంగీత నృత్య ప్రియులు మంచి యోధులు ఎన్నడూ కాజాలరు. కానీ అతని మిత్రత్వమును విశ్వసించవచ్చును దైత్యగురు. ఇది వాస్తవమే. ఈ సమయమున వీరు దేవతలకి శత్రువులుగా ఉన్నారు. కానీ ఏదో సమయమున వీరు దేవతలకి మిత్రులుగా మారవచ్చు. అటుల జరిగినప్పుడు వీరు దేవతల వలె మీకు శత్రువులయ్యేదు. ఎవరు ఈ ఓచాల సాధువు? రంభకరంబులారా, ఇతడిని వెంటనే ఈసట నుండి బయటకు పంపండి. మా వద్దకు వచ్చి మమ్మల్నే అవమానించు వారిని మేము సహించము. దైత్య గురువు ఎడల పరుష వాక్యములాడు యక్ష. మేము కావాలనుకుంటే నిన్ను ఈ క్షణమే శాపమిచ్చి నాశనము చేయగలము. కానీ మేము దానవుల లక్ష్యాన్ని నాశనము చేయగోరం. తమరు శాంతించండి దైత్యగురు, శాంతించండి. యక్షరాజు సంవరణ మాకు మిత్రుడు దైత్యగురు, తమరు శాంతించండి. రంభకరంబులారా, మాకు అవమానము జరిగినది. అటుల అవమానించు వారిని మేమెప్పటికీ క్షమించలేము. అందుచే మీరు వీరిని వెంటనే విడిచిపెట్టండి. మీరు అటుల చేయకుంటే మేము మిమ్మల్ని విడిచి వెళ్ళదాం. అదే కనుక జరిగిన ఎడల దానవ జాతి తమ మూర్ఖత్వము దుష్కృత్యముల కారణమున నాశనమైపోవును. మేము మీ ఆజ్ఞను పాటించటకు సిద్ధముగా ఉన్నాము దైత్యగురు. కాని ఇదియును వాస్తవమే. విపత్కర సమయమున యక్షులు మనకు సహాయపడినారు. మన ప్రతి పిలుపునకు సరియగు సమాధానమిచ్చినారు వీరు. అవును దైత్యగురు, తమరు కృప చూపి వీరిని విడిచివచ్చుటకు మమ్ము వివసనలు చేయకండి. యక్షరాజు సంవరణ మాకు మిత్రుడు. వీరి సహాయము మార్గదర్శనతోనే మేము ఈ వన సామ్రాజ్యమును పొందినాము. అంటే మీకు దైత్య గురువు శుక్రాచార్యుని సహాయము మార్గదర్శనం కన్నా ఎక్కువ యక్షరాజు సహాయము మార్గదర్శనం పైన విశ్వాసం కలిగినదా? అంటే ఇప్పుడు మీకు దైత్య గురువు శుక్రాచార్యుని ఆవశ్యకత లేదా? రంభకరంబులారా, మీరు దైత్య గురువుని ఎంతో అవమానించి మీ సఫలతకి గల సకల అవకాశములను కోల్పోయినారు. మేము గురువులమన్నది దృష్టిలో ఉంచుకొని మీకు శాపమును ఇయ్యలేము. కానీ ఒక్కటి అవశ్యము దృష్టిలో ఉంచుకోండి. మమ్ము ఇటుల అవమానించినందుకు దుష్పరిణామమును మీరు తప్పించుకొనలేరు. మీకు కలిగే ఉన్నతే మిమ్ములను పతనము చెయ్యును. దైత్యగురు, భ్రాత రంభ, ఇప్పుడు ఏమి చేయాలి? తమరు చింతించకండి దానవరాజా. దైత్య గురువు బెదిరింపులకి భయభీతులవ్వవలసిన అవసరం లేదు. ఆయనకే శక్తి ఉంటే ఏదో ఒకటి చేసి ఉండేవారు. స్వయంగా శక్తిహీనుడై ఇతరుల శక్తి గురించి చర్చించుతూ ఉన్నారు. ఇక మీరు చింతను త్యజించి భావి యోజన గురించి యోచించండి. అవును యక్షరాజా, మేము అటులనే చేయవలె. నారాయణ నారాయణ. దేవర్షి నారద, ధన్యభాగ్యులము. సంవరణ ప్రణామములు స్వీకరించండి. శుభం భవతు. రంభకరంబులారా, వీరు దేవర్షి నారదులు. జగతిలో సకల ప్రాణులకి హితమును కోరుకొనిడివారు. ముల్లోకముల్లోనూ సదా భ్రమణము చేసెడి త్రిమూర్తులకు పరమ ప్రియులైనట్టి దేవర్షి నారదుడు. ప్రణామం దేవర్షి. శుభం భవతు. దైత్యగురు శుక్రాచార్యుడి సిటకి వచ్చినారా? వారు కొద్దిసేపటి క్రితమే క్రోధితులై వెళ్ళిపోయినారు. క్రోధితులై వెడలినారా? ఎలా క్రోధితులై వెళ్ళినారు? ఆయనకి దానవ మిత్రులకి మాకు కల మిత్రత్వంపై అభ్యంతరం ఉన్నది. కానీ మాకు యక్షరాజు మిత్రత్వంపై గర్వమున్నది. అందుకే క్రోధితులే వెడలినారు. నారాయణ నారాయణ. మరి మీకు వారి క్రోధము గురించి చింతయే లేదా? చింతించి ఏమి చేయగలము? చింత అయితే దానవరాజా, ఇక మీకు కలగవలసినదే. ఏమది?
దైత్య గురువు శుక్రాచార్యుని క్రోధము కాదు, మరి పరమశివశంకరుల క్రోధము గూర్చిన చింత. ఏ దైత్య గురువు శుక్రాచార్యుని క్రోధము గురించి మీరు చింతిస్తున్నారో స్వయముగా వారే పరమేశ్వరుని క్రోధము గురించి చింతించెదరు. పైగా పెద్దవారి క్రోధము గురించి చింతించుట శుభలక్షణమగును, అదే హితకారకము కూడా. అది వాస్తవమే దేవర్షి. కానీ ప్రస్తుత పరిస్థితి యందు తమరే మాకు మార్గదర్శన చేయండి. దానవ మిత్రులు ఈ వాస్తవమును గ్రహించవలసి ఉంది. పరమపిత బ్రహ్మదేవులకై తపస్సు చేసి వరములను పొందకపోయినా దానవ వంశ వృద్ధి, దాని ఉన్నతి సంభవము కాదు. అందుచేత వెంటనే తపస్సు చేసేటందుకై ఏర్పాట్లను కావించండి. తమరు సత్యము వచించినారు దేవర్షి. మేము శీఘ్రమే తపస్సును ఆరంభించదము దేవర్షి. మేం బ్రహ్మదేవుల నుండి అవశ్యము వరములను పొందగలము. నా శుభాశీస్సులు మీకు తోడుగా ఇండును. నారాయణ నారాయణ. నేను బ్రహ్మదేవులను ప్రసన్నులను చేసుకొనుటకు పంచాగ్ని తపమును అవశ్యము చేసేదను.